హలో ఫ్రెండ్స్, పిఎంసి ప్రేక్షకులకందరికీ నమస్కారం. ఈరోజు మనం స్వర్ణామృతం ఎపిసోడ్ 6లోకి ఎంటర్ అవుతున్నాం. గత 5 ఎపిసోడ్లుగా ఈ స్వర్ణామృతం ప్రోగ్రాంలో పత్రి మేడం గారి బాల్య జీవితం, వారి యొక్క సిస్టర్స్ అందరి గురించి, వాళ్ళ బ్రదర్ గురించి, వాళ్ళ నాన్నగారు, అమ్మగారు, నాన్నమ్మ గారి గురించి తెలుసుకోవడమే కాకుండా వారితో ఉన్న అనుబంధం, వారితో ఉన్న పాఠాలు, పత్రి మేడం గారు ఏమేమి నేర్చుకున్నారు అన్న విషయాలు తెలుసుకోవడమే కాకుండా అందులో నుంచి వచ్చిన ఒక అమృతమైన విషయాలన్నింటినీ కూడా ఈ స్వర్ణామృతం ప్రోగ్రాంలో పత్రి మేడం అందరితో పంచుకున్నారు. సో ఈరోజు ఈ ఎపిసోడ్ 6లో ఇంకాస్త ముందుకు వెళ్తూ మనం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుంటున్నాం. మేడం నమస్కారం. నమస్తే మేడం. లాస్ట్ ప్రోగ్రాం చాలా బ్రహ్మాండంగా జరిగింది అండ్ లాస్ట్లో మీరు కాస్త చిన్న ఎమోషనల్గా అయ్యారు, బట్ యూఆర్ ఓకే ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్. ఎవరైనా మదర్ గురించి చెప్పి మాట్లాడితే ఎవరి కళ్ళల్లో కన్నా నీళ్ళు వస్తాయి. అండ్ చాలామంది మన పిరమిడ్ మాస్టర్స్ కూడా, మన పిరమిడ్ వ్యాలీ మెంబర్స్ కానీ అందరు కూడా నాకు ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే, మేడం నేను చాలా ఎమోషనల్గా గురి చేసావు అని చెప్పేసి నన్ను అంటూ ఉన్నారు. ఎస్పెషల్లీ చెప్పాలి అంటే మీరు మీ అమ్మగారికి చిట్ట చివరి రోజుల్లో ఒక బర్త్డే సందర్భంగా, ఆవిడ బర్త్డే సందర్భంగా, సో ఆవిడని కంప్లీట్గా ఒక మీరు ఎలాగైతే చూడాలనుకున్నారో కొత్తగా రంగురంగుల శారీ కట్టి, సో మెట్టలు, గాజులు, బొట్టు పెట్టడం, ఇదంతా కూడా చాలామందికి టచ్ చేసింది మేడం. ఆ ఎపిసోడ్ నిజంగా నాకు కూడా చాలా టచ్ అయింది హార్ట్కి. మా అమ్మని తలుచుకోవడం అనేది, ఓకే, అన్ని విషయాలు మళ్ళా రీకలెక్ట్ చేసుకోవడం. ఎప్పుడు కూడా అమ్మని మనం అలా చూడాలనుకుంటాం, అలా చిన్నప్పటి నుంచి అలా చూడలేకపోయేసరికి ఆ యొక్క కొరత మిగిలిపోయింది మనసులో. అది ఎందుకు మిగిల్చుకోవాలి, ఆ కొరత కూడా తీర్చేసుకుందామని నేను ఆ ప్రయత్నం చేశాను. అందులో పాతకాలంలో ఇవన్నీ ఎక్కువ పాటిస్తారు, బొట్టు తీసేయడం కానీ, గాజులు తీసేయడం కానీ, ఇవన్నీ ఎక్కువ పాటిస్తారు. ఈ రోజుల్లో లేదు కానీ. సో అప్పుడు అలా ఉండేసరికి నాకు చేయాలనిపించింది. అలా చేసినప్పుడు మీ సిస్టర్ దగ్గర నుంచి, అందరి గురించి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మేడం? చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆ ఫొటోస్ చూసి. అమ్మని ఎన్నేళ్ల తర్వాత అలా ఇలా చూసాం అని ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్ ఉండిందేమో, కానీ ఎవరూ ధైర్యం చేయలేదు ఆ పని చేయడానికి. మా సిస్టర్స్ అందరూ కూడా. నాకు అనిపించింది, వెంటనే గబగబా అన్ని పనులు చేసేసాను. ఆవిడకి పట్టు చీర కట్టించడం కానీ, గాజులు వేయడం కానీ, బొట్టు పెట్టడం కానీ, నొదుట కుంకుమ పెట్టడం కానీ, మట్టెలు కానీ, కొత్త చెప్పులు కానీ, ఎవ్రీథింగ్ ఆల్ న్యూ. ఆ టైంలో మీతో పాటు ఎవరున్నారు మేడం? అందరూ ఉన్నారమ్మా. మమత ఉండింది, మా అమ్మని చూసుకునే దయ ఉండింది, తర్వాత మాధవి మన కర్తాల్లో ఉంటుంది మాధవి, అందరూ ఉన్నారు. అందరం కలిసి అంటే తయారు చేయడం నేను చేసిన. ఈవెన్ భవానీ, రాజశేఖర్ వైఫ్ భవానీ, తన మెళ్ళో దండ తీసి అప్పుడు వేసింది కొంచెం. సో అలాగా అందరి చేతులు పడ్డాయి. అందరం ఆవిడని పెళ్లి కూతురులా తయారు చేసాం. సొసైటీకి సంబంధించిన ఎటువంటి రియాక్షన్ కూడా ఏమీ మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా, అవన్నీ కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది ఏమీ కేర్ చేయకుండా అసలు మీరు యు ఆర్ టేకెన్ అ గ్రేట్ స్టెప్. ఎస్ ఎస్, నిజంగా అదొక గ్రేట్ ఇన్స్పిరేషన్ ఇచ్చింది మేడం మాకు అందరికి కూడా. Yes, parents are very important part in our lives. We neglect all the time. చెప్తున్నా కదా, గ్రాంటెడ్గా తీసుకుంటాం వాళ్ళ ప్రేమని. అదే నేను ఒక దాంట్లో విన్నాను అన్నమాట. ఇప్పుడు హస్బెండ్ మోసం చేస్తాడు, పిల్లలు మోసం చేస్తారు, చుట్టుపక్కల వాళ్ళు మోసం చేస్తారు, అందరూ చేస్తారు, కానీ తల్లి పిల్లల్ని ఎప్పుడు మోసం చేయదు. ఎప్పుడు వాళ్ళ బాగే కోరుకుంటుంది. వాళ్ళ తనని ఎలాగన్నా ట్రీట్ చేయని, తన్ని చీదరించుకొని విసుక్కొని. ఒక కథలో కూడా ఉంది చూడు, గుండెకాయ అక్కడ పడితే అప్పుడు కొడుకు అన్నమాట నడుచుకుంటూ వస్తాడు, ఆ గుండెకాయ పడితేనా తల్లిని
చంపేస్తాడు. చంపేస్తే ఆ గుండెకాయ అక్కడ పడుతుంది. పడితేనో అప్పుడు కొడుకు నడుచుకుంటూ వస్తే అది తగులుతుంది అన్నమాట, గుండెకాయ తగులుతుంది ఆ కాళ్ళకి. అప్పుడే ఆ తల్లి ఆ గుండెల్లోంచి ఆ వాయిస్ ఏమొస్తుందంటే, నాయన జాగ్రత్త కాళ్ళకి దెబ్బ తగులుతుంది. తల్లి అంత ప్రేమ కురిపిస్తుంది పిల్లల మీద. ఇన్ని ఎపిసోడ్లుగా మీ నాన్నగారి గురించి, అమ్మగారి గురించి, సిస్టర్స్ అండ్ బాల్య జీవితం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మీ యొక్క ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం. నేను పెద్దగా చదువుకోలేదయ్యా. మీరు ఈ యొక్క పిఎస్ఎస్ఎంలో మీ ఎడ్యుకేషన్ సంబంధించి ఏవైతే మీరు చిన్నప్పటి నుంచి అన్నీ నేర్చుకున్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు అవి ఆ ఇంపాక్ట్ చూపిస్తుంది మేడం ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో. మీరు కొన్ని చోట్ల అసలు హిందీలో క్లాసెస్ కానీ, ఇంగ్లీష్లో క్లాసెస్ కానీ, ధ్యాన మహిళ చక్రాలు నడిపించడం కానీ, స్టేజ్ పైన అంతమందిని మేనేజ్ చేయడం కానీ, సో ఇన్ని ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం కానీ నాట్ ఎ స్మాల్ థింగ్. సో ఖచ్చితంగా ఆ యొక్క నేర్చుకున్న పాఠాలు ఇప్పుడు మీ యొక్క ప్రయాణంలో ఎంతో అంత ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంటుంది. సో అందుకనే మీ యొక్క ఎడ్యుకేషన్ గురించి తెలుసుకుంటూనే అందులో నుంచి వచ్చిన అమృతమైన విషయాలు మేము తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం. మా సిస్టర్స్ అందరం కలిసి స్టాన్లీ గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నాను నేను. తర్వాత అక్కడ 4th 3rd దాకా చదువుకున్నానేమో. తర్వాత అంత దూరం మా అక్కలందరూ అయిపోయింది, బిఏలు బిఎస్సీలు వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే వెంట్ టు కాలేజ్. సో వాళ్ళు కాలేజ్కి వెళ్ళిపోగానే ఇంకా మేము ఇద్దరమే మిగిలాము, నేను ఇంకో అక్క మిగిలాము, రత్నమాల. సో మా ఇద్దరిని షిఫ్ట్ చేశారనమాట దగ్గర స్కూల్కి. అది చాలా దూరం ఉండింది, నల్గొండకి హ్యాబిట్స్కి వెళ్ళడంలో చాలా దూరం అయ్యేది. సో మా ఇద్దరిని మళ్ళీ అక్కడ ఎందుకని చెప్పి దగ్గర మాడపాటి హనుమంతరావు గర్ల్స్ హై స్కూల్ అని ఉంది. సో దాంట్లో చేర్చాం, నారాయణగూడలో ఉంది అది. దాంట్లో చదువుకున్నాం. 2nd నుంచి 9th దాకా చదువుకున్నాను దాంట్లో. సో నేను మా సిస్టరు అక్కడ బాగుండేది. అక్కడేనే ఈ గేమ్స్, ఈ పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనేది ఇవన్నీ అక్కడ జరిగిన డ్రామా ఎపిసోడ్స్. అదంతా ఎక్కువ ఏమైందంటే ఆ గర్ల్స్ హై స్కూల్లో గవర్నమెంట్ స్కూల్, ఎయిడెడ్ స్కూల్ అది. సో దాంట్లో అందరూ ఎక్కువ తెలుగే ఉంటుందన్నమాట. సో అక్కడ ఈ డ్రామాస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ కల్చరల్ యాక్టివిటీస్కి, గేమ్స్కి పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉండేవి. ఆ రోజుల్లో అన్ని స్కూల్స్లో ఉండేవిలే గ్రౌండ్స్ అనేవి. అది నేను చెప్పానుగా 2nd నుంచి 9th దాకా. 9thలో నేను మా నాన్నగారు పోయాక తర్వాత మా నాన్నగారు పోయాక మా అక్కకి జాబ్ వచ్చింది కదా ఎయిర్ హోస్టెస్గా. అప్పుడు నేను వైజాగ్ వెళ్ళాను. తర్వాత ఇప్పుడు అక్కడ స్టాన్లీ స్కూల్కి ఈ నారాయణగూడ గర్ల్స్ హై స్కూల్కి మధ్యలో మా ఇంటి దగ్గరే బేబీ ల్యాండ్ అని ఒక స్కూల్ ఉంది. నన్ను మా తమ్ముడిని అక్కడ చేర్చారు. 1 సంవత్సరం అనుకుంటాను. లేదు ఇంకా చిన్న పిల్లలం ఇద్దరం. ఫస్ట్లోనే అంత దూరం పంపించలేక మా ఇద్దరిని, అప్పుడే స్కూల్లో వాడు జాయిన్ అయ్యాడు. సో మేమిద్దరం అక్కడ జాయిన్ అయ్యాం. హైదరాబాదే, అంతా హైదరాబాదే. హైదరాబాద్లో తర్వాత బేబీ ల్యాండ్లో జాయిన్ అవ్వడము. అంత తర్వాత మేము గుంటూరు ట్రాన్స్ఫర్ అయింది మా నాన్నగారికి. అక్కడికి వెళ్ళడము, అక్కడి నుంచి మళ్ళా హైదరాబాద్ రావడము. అప్పుడు గర్ల్స్ హై స్కూల్లో జాయిన్ అయ్యాను. చిన్నప్పుడు దోమలగూడలో ఉన్నప్పుడు స్టాన్లీ గర్ల్స్ హై స్కూల్లో అందరం వెళ్ళేవాళ్ళం. తర్వాత మేము కొత్తగా ఇల్లు కట్టుకొని నల్లగొండ వచ్చేసాం. వచ్చినప్పుడు దగ్గరగా ఒక స్కూల్లో మా ఇద్దరిని జాయిన్ చేసేసారు. తర్వాత మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి గుంటూరులో మేమిద్దరం వెళ్ళాం, మా నాన్నగారు మా అమ్మతో పాటు. తక్కిన 4 మా నాన్నమ్మతో ఉన్నారు హైదరాబాద్లోనే, ఆ ఇంట్లోనే, సొంత ఇంట్లో. సో మేము ఇద్దరం అక్కడ ఉండి ఒక 1 year ఎంతో 1.5 year అక్కడ చదువుకున్నాం.
చదువుకున్న తర్వాత మళ్ళా ఈ గర్ల్స్ హై స్కూల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. గుంటూరులో ఏ క్లాస్ మేడం అప్పుడు మీరు చదువుకున్నారు? ఐ థింక్ ఫస్ట్ క్లాసు, అది కేజీ ఫస్ట్ క్లాస్ వరకే, నాట్ మోర్ దాన్ దట్. పక్కనే ఇల్లు, గోడ పక్కనే ఇల్లు అనమాట, పక్కింట్లోనే స్కూల్ అది. ఆ గోడ ఏంటంటే అటువైపు నుంచి ఎక్కి దూకేయచ్చు ఈజీగా. వాడు మధ్యలో అలా దూకేస్తూ ఉండేవాడు మా తమ్ముడు. అప్పుడు వాడికి పనిష్మెంట్ ఉండేది. మా నాన్నగారు ఆ దగ్గర ఊళ్ళలో విలేజెస్ క్యాంప్ వెళ్ళేవారు. సో నేను అమ్మ మా తమ్ముడు ఉండేవాళ్ళం ఆ టైంలో స్కూల్లోనే. ఇప్పటికీ ఒక ఫ్రెండ్ ఉంది, నా ఫ్రెండ్, అమ్మాయి పేరు రాజశ్రీ, ఇంట్లో లిల్లీ అని పిలుస్తారు. ఈ రోజుకి నేను టచ్లో ఉన్నాను. వాళ్ళ హస్బెండ్ చాలా ఆశ్చర్యపోతాడు, ఇన్నేళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు ఫ్రెండ్షిప్ అని. మేడం అక్కడ నుంచి గుంటూరు మీరు తిరిగి వచ్చేసారు కదా, మళ్ళీ ఆవిడ ఇక్కడ మీకు అంటే నేను మాటపాటి హనుమంతరావు స్కూల్లో జాయిన్ అయ్యానని చెప్పాను కదా, గుంటూరు నుంచి వచ్చేసాక జాయిన్ అయ్యాను చెప్పాను కదా, అప్పుడు అక్కడ కలిసి అక్కడ నేను ఐ థింక్ అది ఎట్లా అంటే నాకు కంటిన్యూషన్ లేక ఈ ఊరు ఆ స్కూలు ఈ స్కూల్ వల్ల కొన్ని క్లాసెస్ రిపీట్ చేయాల్సి వచ్చింది, కేజీ 2 సార్లు అట్లా. గుంటూరులో మళ్ళీ దేంట్లో చదవాల్సి వస్తుంది అలాగా. సో దానివల్ల డిస్టర్బెన్స్ అయింది, చదువుకి ముఖ్యంగా డిస్టర్బెన్స్ అయింది. బట్ మీకు రిపీట్ అవుతున్నా సరే ఆ ప్లేఫుల్ ఆడుకోవడం అనేది మీకు కంటిన్యూ ఉండేది. బాగా ఆడుకునేవాళ్ళం, బాగా. ఎలాంటి గేమ్స్ మేడం ఎక్కువ చిన్నప్పుడు? చెప్పానుగా, తొక్కుడు బిళ్ళ, స్పిరిట్ అని ఆడేవాళ్ళము. తర్వాత చైన్ అని, అంటే ఇప్పుడు నేను పరిగెడతాను, 10-15 మంది ఉంటారు, ఒకళ్ళని పట్టుకున్నాను అనుకో, వాళ్ళు చేయి పట్టుకుంటాను, మళ్ళీ మేము ఇద్దరం కలిసి ఇంకోళ్ళని పట్టుకోవాలి, మళ్ళీ వాళ్ళు చేయి పట్టుకుంటాం, ఇట్లా చైన్ అనమాట. లాస్ట్ వాళ్ళు అవుట్ అయ్యేదాకా ఈ చైన్ నడుస్తుంది అలాగా. తర్వాత ఏంటి, మన కుర్చీలన్నీ వేస్తారు చూడు, అదేంటి మ్యాజికల్, ఏంటది, ఆ మ్యూజికల్ చైర్, అదొకటి ఎక్కువ ఆడేవాళ్ళం. సో ఫ్రెండ్స్, ఇందాక పత్రి మేడం ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ నాకు నేర్పించారు, చైన్ గేమ్. సో ఇందాక మేడం చెప్పారు కదా, గేమ్ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా. సో ఇట్స్ అ స్పిరిచువల్ గేమ్ అండ్ ఆల్సో ఇట్స్ అ టీమ్ బిల్డింగ్. అండ్ చెప్పాలంటే ఈ గేమ్లో ఒక 10 మంది ఉంటే, సో ఒక్కొక్కరు ఒక 2 కలిసి ఇంకొకరిని అవుట్ చేయడం అనమాట. సో అలాగ నెంబర్ పెరుగుతూ ఉంటుంది. సో 9 మంది వరకు అయ్యాక 10th మెంబర్ని ఒక 9 మెంబర్స్ అలా హ్యాండ్స్ ఇంటూ హ్యాండ్స్ పెట్టేసుకొని అందరూ అలా గ్రూప్గా వెళ్ళాలన్నమాట. సో ఇది ఒక డిఫరెంట్ గేమ్ అండ్ స్పిరిచువల్ గేమ్. ఆ గేమ్ పేరు వచ్చేసి చైన్ గేమ్. థ్యాంక్ యూ మేడం, చాలా బాగుంది. టుడే డెఫినెట్లీ విల్ ప్లే ఫ్రమ్ అవర్ టీమ్ మెంబర్స్. ఇంకోటి స్పిరిట్ అని ఆడేదాన్ని. స్పిరిట్ ఒక 5-6 బాక్సెస్ ఉంటాయి. బాక్సెస్ మధ్యలో గీత గీస్తాం కదా, తొక్కుడు పిల్ల గీసినట్టు. అక్కడ స్టార్టింగ్లో ఒకళ్ళు ఉంటారు, ఈ లాస్ట్లో ఒకళ్ళు ఉంటారు. అయితే వాళ్ళు ఏంటంటే ఈ ఒక్క బ్లాక్స్ అన్నీ దాటుకుంటూ వాడి దగ్గరికి వెళ్ళాలి. ఈ బ్లాక్స్ అన్నీ దాటుకుంటూ వాడి దగ్గరికి వెళ్ళే లోపల ఒక్కొక్క గీత దగ్గర ఒక్కొక్క సెక్యూరిటీ గార్డ్ లాగా ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు మళ్ళీ ఆ బ్లాక్లోకి రానివ్వరు, లోపలికి రానివ్వరు. మేము బయట ఉంటాం, లోపలికి రానివ్వరు. పట్టుకోవడానికి ట్రై చేస్తుంటారు. లాస్ట్ బ్లాక్కి మేము చేరుకోవాలన్నమాట. దట్ ఈస్ ద స్పిరిట్. మేడం ఇంకొకసారి డీటెయిల్గా చెప్పండి మేడం. ఇప్పుడు బ్లాక్స్ ఉంటాయి, మన తొక్కుడు బిళ్ళ తెలుసు కదా నీకు, అలాగే పెద్ద ఉంటాయి అన్నమాట బ్లాక్స్. అవి అంటే అదే బాక్స్ మన కింద గీసుకొని 3-4 లెవెల్స్ ఉంటాయి. అవి
గీతలు. ఓకే. అయితే లాస్ట్ దాంట్లో హెడ్ ఉంటారు, మధ్యలో ఒక్కొక్కళ్ళు ఉంటారు. ఇక్కడ ఒక నలుగురు ఉంటారు అనుకో, 4-5 ఉంటాం. ఆ నలుగురు ఏం చేస్తారు, ఆ ఒక్కొక్క బ్లాక్ దాటుకుంటూ లాస్ట్ బ్లాక్కి వెళ్ళాలి. 7 బ్లాక్స్ అవి. 7 బ్లాక్స్ అవి. ఓకే. అంటే ఆ రోజుల్లో తెలియదు, కానీ ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది, 7 చక్రాస్ దాటి ఆ స్పిరిట్ దగ్గరికి వెళ్ళాలి. మాకు ఆ రోజుల్లో తెలియదు, ఇప్పుడు నీతో మాట్లాడుతుంటే వచ్చింది ఈ ఐడియా. అంటే ఒక్కొక్కరు ఆ బ్లాక్స్ దాటేటప్పుడు వీళ్ళు ఇట్లా అడ్డంగా నిల్చుంటారు, బట్ అలా వెళ్తూ ఉండాలి కదా మేడం వాళ్ళని దాటుకుంటూ. వాళ్ళు పట్టుకున్నారు అనుకో, మనం మళ్ళీ వెనక బ్లాక్కి వెళ్ళిపోతాం. కనుక వాళ్ళకి దొరకకుండా మనం తప్పించుకొని ఇంకో బ్లాక్కి వెళ్ళాలి. ఒకటి ఇటువైపు నుంచి పరిగెడుతుంటే ఒకటి ఇటువైపు నుంచి వస్తుంటాం. అంటే బాక్స్ ఎంతవరకు డిస్టెన్స్? చాలా పెద్దది, పెద్ద ఉంటాయి. అంటే ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంటుంది, అక్కడి నుంచి ఇక్కడ దాకా 10 feet వేసుకో, 10 feet బాక్స్ ఉంటుంది. 5 feet మధ్యలో అడ్డంగా గీస్తామని చెప్పాను కదా, అట్లా ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు వెళ్తారు, అక్కడ వాళ్ళు వెళ్తారు. సో మధ్యలో ఒకడే ఉంటాడు, ఇద్దరిని కంట్రోల్ చేయాలిగా. ఎలా అవుతుంది? ఒక 10 feet బాక్స్, కానీ బాక్స్ లో ఒక్కరే ఉండాలి, కానీ ఈ నలుగురు మటుకు బాక్స్ దాటి వెళ్తూ ఉండాలి. ఈ ఆపి అతను ఇక్కడ వచ్చాడంటే కరెక్ట్. ఇప్పుడు ఇమాజినేషన్ నాకు అందింది. సో అలాగే 7 బ్లాక్స్ దాటుకొని ఆ స్పిరిట్ దగ్గరికి వెళ్ళాలి. సో ఆ 7 బ్లాక్స్ తర్వాత ఒకరు ఉంటారు, అంతే, ఒకరు ఉంటారు, ఎంపైర్. ఓకే. సో ఈ 7 బ్లాక్స్ అన్ని దాటుకుంటే వాళ్ళు ఇంకా సహస్రానికి వెళ్ళిపోయినట్టే. నాకు ఇప్పుడు వస్తుంది ఇవన్నీ థాట్స్, అప్పట్లో ఇవన్నీ లేవు. మేడం మీరు చిన్నప్పుడే స్పిరిచువాలిటీని ఒక ఆట ఆడేశారు మేడం, సూపర్గా, తెలియకుండా. మేడం ఈ 2 గేమ్లు కూడా చాలా కొత్తగా ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ అందులో నుంచి ఒక గ్రేట్ కాన్సెప్ట్ లెసన్స్ అన్నీ కూడా చాలా బ్రహ్మాండం కుదిరాయి మేడం. తర్వాత ఇంట్లో కూర్చునే వాళ్ళము, మా సిస్టర్స్ మేమందరం అనమాట, కూర్చుని ఊజా బోర్డు వేసేవాళ్ళం. అది గేమ్ లాగా ఆడేవాళ్ళం, నాట్ యాజ్ నవ్వు ఇట్లా కాదు, ఏదో మాస్టర్స్ని పిలవాలి, వాళ్ళ క్వశ్చన్స్ వేయాలి, ఆన్సర్స్ రావాలి, అట్లా కాదు. ఏబిసిడి రాసేసేవాళ్ళము, మధ్యలో కాయిన్ పెట్టేవాళ్ళము. మా 2 సిస్టర్స్ ఏమో దాని మీద వేలు పెట్టేవారు, ఒక మాస్టర్ని తలుచుకునేవారు. వాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళో మనకు తెలియదు. ఒక్కోసారి మీ తాతగారు అనేవారు, ఇట్లాగా అనేవాళ్ళు అనమాట. సో తిరుగుతూ ఉండేది. అలాగే కొన్ని ఆన్సర్స్ వచ్చాయి. మేడం ఊజా బోర్డు గురించి కాస్త ఇంట్రడక్షన్ ఇవ్వండి మేడం. అసలు ఏంటది, అసలు ఎలా ఆడతారు? ఊజా బోర్డు అంటే ఏం లేదమ్మా, మనం ఇప్పుడు అంటే ఊజా బోర్డు అంటున్నాం, అప్పుడు మేము సేమ్ స్పిరిట్ అనేవాళ్ళం మేము. ఆ స్పిరిట్ గేమ్ అనేవాళ్ళం. స్పిరిట్ని పిలుస్తాం అనమాట, పైనుంచి స్పిరిట్ని పిలుస్తాం. ఇప్పుడు మామూలుగా ఏబిసిడి రాస్తాం, ABCDEFZ దాకా రాస్తాం, తర్వాత 1 2 3 4 10 దాకా రాస్తాం, 0 దాకా రాసిన తర్వాత ఏంటి, ఒక కాయిన్ మధ్యలో పెడతాం. స్ట్రైకర్ పెట్టేవాళ్ళం మేము. ఆ స్ట్రైకర్ పెట్టిన తర్వాత మేము ఏం చేసేవాళ్ళం అంటే, ఇద్దరు కూర్చునేవాళ్ళు, ఇద్దరు చేయి పెట్టేవారు. ఆ ఇద్దరు కూడా కళ్ళు మూసుకొని ఎవరో ఒక మాస్టర్ని ఇన్వైట్ చేసేవారు. దే యూస్ టు ఇన్వైట్. సో ద స్ట్రైకర్ స్టార్ట్స్ మూవింగ్ అనమాట, బై వితౌట్ ఎనీ ప్రెషర్. ఊరికే జస్ట్ లైట్గా టచ్ చేస్తారు అనమాట. అలాగా టచ్ చేసినప్పుడు మా అక్క పరిమళ పోయిందని చెప్పలే, అక్క తన ఫ్యూచర్ అడిగితే సరిగ్గా చెప్పలే, వేరే మాటలన్నీ మాట్లాడింది కానీ నెక్స్ట్ ఏంటి అంటే చెప్పలేదు. ఏం చదువుకుంటుంది, పెళ్ళి ఎక్కడవుతుంది, పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఇవి ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు తప్ప ఇంకా వేరే టాపిక్ ఉండదు. పెళ్ళి ఎప్పుడు అవుతుందట, నో ఆన్సర్. మేడం చెప్పడం అంటే కమ్యూనికేషన్ ఎలా ఇచ్చేది మేడం? లెటర్స్ అన్నీ చూపించేది, ఆ లెటర్స్ అన్నీ మేము పక్కన రాసుకొని ఒక సెంటెన్స్గా ఫామ్ చేసేవాళ్ళం. అంటే ఆ పర్టికులర్ ప్లేస్లోకి ఈ స్ట్రైకర్ మూవ్ అయ్యేసి ఆ సెంటెన్స్ దగ్గర ఆగేది మేడం. అక్షరాలు చూపిస్తుంది, ఐ ఏఎం అని చూపిస్తుంది, అంటే ఐ యామ్. వీ హ్యావ్ టు రైట్ అనమాట. ఐ యామ్ సో అండ్ సో, మై నేమ్ ఈజ్ సో అండ్ సో, ఐ యామ్ ఫ్రమ్ దిస్, I came for this,
ICAME కేమ్, ఓకే. అది చూపిస్తుంది. సో ఆల్ఫాబెటికల్ ఆల్ఫాబెట్స్ చూపిస్తుంది, అదే లెటర్ ఆల్ఫాబెట్స్ చూపిస్తే దాన్ని మనం సెంటెన్స్ చేసుకోవాలి అట్లా అన్నమాట. అలాగా ఇంట్లో వచ్చేసేవాళ్ళం, అది గేమ్ లాగా ఆడుకునేవాళ్ళం. ఒకసారి శ్రీరామనవమి వచ్చింది, పానకంలోను వడపప్పు చేస్తాం ఇంట్లో మామూలుగానే. సో మా తాతగారు స్పిరిట్ వచ్చింది, అడిగింది అనమాట, శ్రీరామనవమి చేసావు కదా, ఏది పానకం ఏది వడపప్పు ఏది. అయితే తెచ్చి పెట్టారు అన్నమాట. మా నాయనమ్మ ఉండింది, తెచ్చి పెట్టేసరికి ఆ యొక్క స్ట్రైకర్ ఉంది కదా, ఆ పానకాన్ని ఇలా కొట్టింది, అవి కింద పడుతుంది కదా. మేడం, ఈ ఊజా బోర్డు గురించి దాని తెలిసిన ఎలా ఆడాలి ఏంటి, దాని సైన్స్ అంతా కూడా అంతమందికి ఏమన్నా మీకు తెలిసిందా మేడం? ఎలా, నాకు అది తెలియదమ్మా, ఎవరు చెప్పారో. కానీ మా అక్కలు కలిసి చేసేవారు ఇదంతా. వాళ్ళకి అప్పుడు ఇంకా పెళ్ళిళ్ళు కాలే మా అక్కలకి, వాళ్ళు చేశారు. మేడం, ఈ ఊజా బోర్డ్ ఆడినప్పుడు మీకు ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ లైక్ యువర్ షాక్డ్ అలాంటిది ఏమైనా అనిపించిందా మేడం? సరే, అంటే ఇప్పుడు మా అక్క సంగతి చెప్పాను కదా, ఫ్యూచర్ చెప్పలేదు. తర్వాత మా రెండో అక్క గురించి అడిగితే షీ విల్ గో అరౌండ్ ద వరల్డ్. అప్పటికి తను ఇంకా చదువుకుంటుంది, మాకు అంత పెద్ద ఫ్యూచర్ గురించి తెలీదు. షీ విల్ గో అరౌండ్ ద వరల్డ్. నిజంగానే తను అలా జరిగింది. హాంకాంగ్ ఏంటి, తర్వాత ఎన్నో దేశాలు తిరిగింది మా బావగారితో పాటు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ దాంట్లో వచ్చాయి. సో ఈ ఆట ఒకటి, ఇలాగ అన్ని ఆటలే. మేడం, ఈ 3 గేమ్లు కూడా పక్కా స్పిరిచువల్ గేమ్స్ మేడం. ఫస్ట్ మీరు చెప్పిన చైన్ గేమ్, సో అందరూ యునైటెడ్గా కలిసి పనిచేయాలి అనేది ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంది. అదొక మన PSSM అంటేనే ఒక క్రియేషన్, అందరం కలిసి ఒక పని చేస్తూ ఉంటాం, అందరం కలుపుకొని. అండ్ సెకండ్ గేమ్ వచ్చేసి స్పిరిట్. ఆ స్పిరిట్ గేమ్లో ఒక 7 బాక్సులు దాటుతూ వెళ్ళాలి ఒక్కొక్కరిని కూడా. సో దాటుతూ వెళ్ళడం అంటే మన అన్ని చక్రాసాన్ని దాటుతూ వెళ్ళడం. అండ్ ఇందాక చెప్పినట్టు ఊజా బోర్డ్ గేమ్. సో ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా, చాలా గ్రేట్ మెసేజ్ ఉన్న గేమ్స్ మేడం ఇవన్నీ కూడా. ప్రతిసారి కూడా ఇన్ని గేమ్స్ ఆడతారు మరి ఎందుకో టు రిలాక్స్ అంతే. ఇప్పుడు చెస్ ఆడతారు, టీటీ ఆడతారు, షటిల్ ఆడేవారు, క్యారమ్స్ ఆడతారు, ఇది కార్డ్స్ ఆడతారు, క్రికెట్ ఆడతారు. ఇవన్నీ గేమ్స్ ఆర్ రియల్లీ గిఫ్ట్ ఫర్ ఎవ్రీబడి. ఆ గేమ్స్ ఆడని వాళ్ళ లైఫ్ వేస్ట్ అనిపిస్తుంది. ఆ వీడియో గేమ్స్ ఎంత కిక్ ఇవ్వదు, ఎందుకంటే అది ఆల్రెడీ దాన్ని ఏమంటారు, ప్లాన్ చేసేసిన గేమ్. అది ప్లాన్డ్ గేమ్. ఆల్దో వీ డోంట్ నో వాట్ ఈస్ ద ప్లాన్. ఇప్పుడు మన లైఫ్ లాగే, మన లైఫ్లో ఆల్రెడీ ప్లాన్ అయిపోయింది, కానీ ఆ ప్లాన్ ఏంటో మనకు తెలియదు. తెలియకుండా ఆడితేనే ఇంట్రెస్టింగ్ గేమ్ అదే. ఓకే. సో అదే ఆడేదాన్ని. తర్వాత అక్కడ నుంచి 9th తర్వాత చెప్పానుగా 10th నేను వైజాగ్ వెళ్ళాను. వైజాగ్లో VT కాలేజ్ అని చదివాను కదా, అక్కడ నా ఇంగ్లీష్ చాలా ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే అక్కడ తెలుగు మాట్లాడకూడదు, తెలుగు కానీ ఇంకేది మాట్లాడకూడదు, ఓన్లీ ఇంగ్లీష్. సో అక్కడ ఐ ఇంప్రూవ్డ్, చాలా మంచి ఇంగ్లీష్ నేను గ్యాదర్ చేసుకున్నాను, నేను నేర్చుకున్నాను. సో దట్ ఈస్ ద థింగ్ ఐ లెర్న్డ్ ఇన్ వైజాగ్. ఆయన PN రావు అని ఆయన ప్రిన్సిపల్ అన్నమాట మా కాలేజ్కి. చాలా మంచి ఆయన. నాకు మంచి నోట్స్ ఇస్తూ ఉండేవాడు రాసుకోవడానికి, ఎందుకంటే కొంచెం లేట్ జాయినర్ నేను. సో అందుకని అందరి దగ్గర నుంచి నోట్స్ ఇవ్వడం, చదివించడం, అలాగా అక్కడ నేను మెట్రిక్ పాస్ అయ్యాను.
అంటే అక్కడికి వెళ్ళడానికి పర్టికులర్ రీజన్ మేడం? మా నాన్నగారు లేరు. మా అక్క మెడ్రాస్లో జాయిన్ అయిపోయింది ఎయిర్ హోస్టెస్గా. సో ఫ్యామిలీ అంతా మూవ్ అయింది. సో అలాగా మా అక్క దగ్గరికి నేను వెళ్ళాను. మా తమ్ముడే మా అమ్మతో పాటు మా తమ్ముడు వెళ్ళాడు. వైజాగ్లో అప్పుడు ఏ సిస్టర్ ఉన్నారు మేడం? మా పెద్ద అక్క ఉండింది, మంజుల అక్క. తను ఉండింది. ఆయన చెప్పాను కదా, ఆయన గ్రీవ్స్ కాటన్ కంపెనీలో పనిచేసేవారు ఆ రోజుల్లో. అక్కడ ఆయనకి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా, వైజాగ్లో ఉండేవారు అనమాట. సో ఇంట్లో చక్కగా హాయిగా కార్లు ఉండేవి. కార్లో కాలేజ్కి వెళ్ళేదాన్ని, ఇంటికి వచ్చేదాన్ని. నాకు అసలు ఫస్ట్ టైం నేను బీచ్ చూడడం అక్కడే నా లైఫ్లో. సో అక్కడి నుంచి మళ్ళీ 1 year తర్వాత వచ్చేసాక ఇంకా ఇంటర్లో జాయిన్ అయ్యాను. అక్కడ 1 year. ఎస్. తర్వాత ఇంకా ఇంటర్లో జాయిన్ అవ్వడానికి నాకు వనితా కాలేజ్ అని ఉంది, అది హ్యాబిట్స్లో ఉంది. సో నాకు ఆ కాలేజ్ అంటే చాలా ఇష్టం. ఎగ్జిబిషన్ నడుస్తుంటుంది ఎప్పుడు కూడా, ప్రతి ఇయర్ ఒకటి పెద్దది ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్. సో ఆ గ్రౌండ్స్లో ఉందన్నమాట. ఒకటి కాలేజ్ ఏమో పాలిటెక్నిక్, ఒకటేమో వనితా మహావిద్యాలయాన్ని. సో దాంట్లో నేను అడ్మిషన్ తీసుకున్నాను. సో రోజు నల్లగుంట నుంచి బస్ ఎక్కి హ్యాబిట్స్కి వెళ్ళి, నాకు దాన్ని ఏమంటారు, షిఫ్ట్ అంటారు. మాదేమో ఈ మధ్యాహ్నం షిఫ్ట్ అనమాట. మధ్యాహ్నం నుంచి కాలేజ్ ఉండేది. పొద్దున్న వెళ్ళిపోయేవాళ్ళం, నేను వెళ్ళిపోయేదాన్ని. నేను మా ఫ్రెండ్స్ కలిసి మార్నింగ్ షో చూసేసుకునేవాళ్ళం. ఫ్రైడే కొత్త పిక్చర్స్ రిలీజ్ అవుతాయి. మార్నింగ్ షో ఫస్ట్ షో వెళ్ళాలి. అలాగే వెళ్ళేవాళ్ళం. మా ఒక ఫ్రెండ్ ఉండేది, ఆ అమ్మాయి పేరు నర్గిస్. ఆ అమ్మాయికి మనోజ్ కుమార్ అంటే చాలా పిచ్చి. సో మనోజ్ కుమార్ సినిమాలన్నీ లాక్కొని తీసుకెళ్ళేది. హిందీ అన్నీ హిందీవే, తెలుగు లేదు, అసలు తెలుగు లేదు. సో అట్లా తీసుకెళ్ళేది. సో ఆ ఫ్రెండ్స్ తోటి అలాగా సినిమాలకు వెళ్ళడము చక్కగా బాగుండేది. క్యాంటీన్లో మంచి రగడాన్ని దొరికేది. మధ్యాహ్నం వేసరికి అది తినేవాళ్ళము. ఒక ప్లేట్ చాలా టేస్టీగా ఉండేది కాలేజ్ క్యాంటీన్లో. సో దట్ వాస్ మై ఇంటర్మీడియట్. బట్ లేటర్ ఆన్ ఐ జాయిన్డ్ ఇన్ పియూసి. యాజ్ ఐ సెడ్, నేను నైట్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. సో అక్కడి నుంచి నేను అక్కడ జాయిన్ అయ్యి, అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కొంచెం 3 వంతులు అయ్యాక నేను పియూసీకి వచ్చేసాను. అప్పుడు మధు చిట్ ఫండ్స్లో జాబ్ చేయడము, రాత్రి కాలేజ్కి వెళ్ళడము జరిగింది. మేడం ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ వరకు ఎక్కువగా ఫ్యామిలీస్తో మనం అందరం కలిసి మూవీస్కి వెళ్తుంటాం. బట్ ఇంటర్మీడియట్ వచ్చాక మటుకు ఫ్రెండ్స్తో కలిసి మూవీకి వెళ్ళడం అనేది అది జనరల్గా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అది మీరు కూడా చెప్పడం అనేది థ్రిల్లింగ్గా ఉంది. ఫస్ట్ ప్రతి మూవీ చూసేదాన్ని, అన్ని హిందీ మూవీస్ అన్నీ. ఆ డేస్లో వచ్చిన 73, 74లో వచ్చిన మూవీస్ అన్నీ చూసేదాన్ని. గ్రూపే. మేడం మీరు థియేటర్లో గోల చేసేవాళ్ళం? మేడం గోల చేసేవాళ్ళం. నాకేంటంటే హారర్ మూవీస్ ఇష్టం. మా ఫ్రెండ్స్ని లాక్కుపోయేదాన్ని. వాళ్ళు భయపడి చచ్చేవారు, కళ్ళు మూసుకునేవారు. చూడు ఓకోంతి అని ఒక సినిమా వచ్చింది అప్పట్లో, మనోజ్ కుమార్ది. సో ఆ సినిమాకి తీసుకెళ్ళాం, మనోజ్ కుమార్ సినిమా అది కూడా. సో అలాగా హారర్ మూవీస్ అన్నీ ఎక్కువ చూసేవాళ్ళం. సో మీరు ఏమాత్రం కాలేజ్ డేస్ మిస్ అవ్వలే. 100% ఎంజాయ్డ్. నిజంగా అనిపిస్తుంది ఇప్పుడు, ఆ చదువుకున్న 2 years కూడా అంత ఎంజాయ్ చేశాను కాబట్టి తొందరగా పెళ్ళి అయిపోవడం వల్ల రిగ్రెట్ లేదు. ఇంటర్ పియూసీలోనే పెళ్ళి అయిపోయింది కనుక నాకు రిగ్రెట్ లేదు. ఎగ్జామ్ రాశాను, ఏది పియూసీ ఎగ్జామ్ కూడా రాశాను, కానీ రిజల్ట్స్ ఏంటో నాకు తెలియదు. నిజంగా నేను చూసుకోలేదు రిజల్ట్ ఏంటో. బట్ ఐ నో దట్ ఐ పాస్డ్. తర్వాత పెళ్ళయ్యాక నా స్టడీస్ గురించి చెప్పాలి అంటే, పెళ్ళయ్యాక ఓపెన్ యూనివర్సిటీలో ఎంట్రన్స్ రాశాను. రాసి BAలో జాయిన్ అయ్యాను. ఈ నైట్ కాలేజ్ బిఫోర్ మ్యారేజా మేడం? నైట్ కాలేజ్ బిఫోర్ మ్యారేజ్. ఇంటర్మీడియట్లో నాకు చెప్పాను కదా, సివిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్ ఉండేది. ఎకనామిక్స్ని తప్పించుకోవడానికి హిందీ లిటరేచర్ తీసుకున్నా. ఆ CECలో
అది ఒకటి తీసేసి హిందీ లిటరేచర్ తీసుకున్నా. ఆప్షన్ ఉండింది అనమాట, ఎకనామిక్స్ అన్నా హిందీ లిటరేచర్ అన్నా. సో నాకు అది ఈజీ అనిపించింది. హిందీ ఆల్రెడీ నాకు వచ్చు, బట్ కొంచెం గ్రామర్ ఉండేది దాంట్లో, చాలా వరకు గ్రామర్ ఉండేది. మేడం ఈ హిందీకి సంబంధించి మీరు వన్ ఆఫ్ ద ఎపిసోడ్లో చెప్పారు మేడం, మీ అమ్మగారు నాన్నమ్మ గారు సో నైట్ కాలేజ్లో దానికి హిందీకి సంబంధించిన ఎగ్జామ్స్ అంతా కూడా రాసేవాళ్ళు అని చెప్పేసి. సో అవన్నీ కూడా మీకు నేర్పించడం ఇలాంటిది ఏమన్నా జరిగిందా మేడం? అంటే మీకు ఎక్కువగా వాటిపైన ఇంట్రెస్ట్ ఉండడం ఇదంతా కూడా? ఎందుకంటే నేను ఇంటర్మీడియట్కి వచ్చేసరికి అంత లేదు, మా నాన్నమ్మ నేర్పించడం అది లేదు. కానీ హిందీ చదవడం, రాయడం, మాట్లాడడం అన్నీ వచ్చు. ఎందుకంటే బేసికల్గా మేము హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి న్యాచురల్గానే హిందీ ఫ్లో ఎక్కువ ఉంటుంది. సో ఇంగ్లీష్ హిందీలో పర్ఫెక్ట్ అయిపోయింది అనమాట హైదరాబాద్ వల్ల. వైజాగ్ వల్ల ఇంగ్లీషు, హైదరాబాద్లో ఉండడం వల్ల హిందీ. మేడం మీరు అసలు హిందీ క్లాసెస్ అయితే చాలా ఈజీగా కానీ చేస్తారు మేడం మీరు. అండ్ హిందీ సాంగ్స్ కూడా ఎక్కువగా వింటూ ఉంటారు మీ ట్రావెలింగ్ ఆ టైంలో అంతా కూడా మీకు. అవును, సాయం తిడుతూ ఉంటాయి, తెలుగు వాడు పెట్టుకుంటాడు ఎక్కువ, హిందీకి రా అని. ఓకే. నైట్ టైమ్స్ కూడా నేను వెనకాల కూర్చొని పాత పాటలన్నీ, హిందీ పాటలన్నీ, కొత్త పాటలైనా సరే అన్న మెలోడియస్గా ఉండాలి, ఆ పాటలన్నీ వింటూ కూర్చుంటాను. సో హిందీ మూవీస్, హిందీ సాంగ్స్, హిందీ సీరియల్స్ కూడా? హిందీ సీరియల్స్ అన్నీ చెప్పానుగా, పాకిస్తానీ సీరియల్స్ అవన్నీ ప్రస్తుతం స్విచ్ ఆన్ అనమాట టు పాకిస్తాన్. అప్పట్లో మా చిన్నప్పట్లో ఇవన్నీ లేవు కదా, దాన్ని ఏమంటారు టేప్ రికార్డర్స్ అంతా అవైలబిలిటీ లేదు. సో రేడియో ఉండేది, ఆ రేడియో పాటలే వినేవాళ్ళం. మరి ఆ రేడియోలో పాటలు వస్తే కూడా ఆ రోజుల్లో ఆ రేడియోలో ఆ పాట అనౌన్స్ చేస్తున్నప్పుడు వెంటనే పుస్తకం పట్టుకొని ఆ వర్డింగ్స్ అన్నీ రాసేసుకోవడం, అవన్నీ వర్సెస్ అన్నీ రాసుకోవడం, ఆ పాటలు పాడడం, హామింగ్ చేయడం. తర్వాత బినాకా గీత్మాల అని ఒక ప్రోగ్రామ్ వచ్చేది, అదేదో వెడ్నెస్డే అనుకుంటా, 8 to 9. సో ఆ టైంకి మా సిస్టర్స్ అందరు రేడియో పక్కనే ఉండేవారు, ఎందుకంటే హిట్ సాంగ్స్ అన్నీ వస్తాయన్నమాట. ఆ ఇయర్లో ఆ టైంలో ఉన్న హిట్ సాంగ్స్ అన్నీ వస్తాయి. చాలా అటాచ్మెంట్, ఐ లవ్. అందుకని ఎవరైనా హిందీ మాట్లాడతారు అనేసరికి, ఇప్పుడు కొంతమంది తమిళ్ మాట్లాడతారు అనేసరికి ఎలా అటాచ్ అవుతారో, నాకు హిందీ అనేసరికి అంత హాయిగా అనిపిస్తుంది, కంఫర్ట్ ఫీల్ అవుతాను. మేడం జనరల్గా మనకి ఎక్కడికి వెళ్ళినా సరే, సో మనకు సంబంధించిన లాంగ్వేజ్ ఎవరైనా మాట్లాడినప్పుడు మనం వీ ఫీల్ మోర్ కంఫర్టబుల్, దాన్ని మనం మదర్ టంగ్ అంటూ ఉంటాం. కానీ మీకు తెలుగు ఎలాగో హిందీ కూడా మీకు సేమ్ ఈక్వల్గా అలా ఫీల్ వచ్చిందంటే ఐ థింక్ మీకు మీ మదర్ టంగ్ 2 లాంగ్వేజ్లే మేడం, తెలుగు అండ్ హిందీ. ఇటు మా అత్తగారికి హిందీ చాలా బాగా వచ్చు, యూపీలో ఉంది కాబట్టి మా అత్తగారికి. ఇటు మా నాన్నమ్మకి హిందీ అంటే ఇష్టం. మా అక్కలందరూ కూడా హిందీవే, వాళ్ళంతా హిందీ పిక్చర్సే చూసేవాళ్ళు, తెలుగు అస్సలు వెళ్ళేవాళ్ళమే కాదు. ఏదో చిన్నప్పుడు ఆ దేవుడి సినిమాలు చూడడం తప్ప, ఒక ఏజ్ వచ్చాక నో మోర్ తెలుగు. మేడం మీ సిస్టర్స్ అందరూ, అంటే మోస్ట్ ఆఫ్ యువర్ సిస్టర్స్, మీరు మ్యారేజ్ అయ్యాక నార్త్ ఇండియాకి వెళ్ళడం, తర్వాత హిందీ నేర్చుకోవడం ఉండిందా మేడం? లేకపోతే మీ ఇంట్లోనే ఒక హిందీ మాట్లాడడం ఇదంతా కూడా ఒక అలవాటుగా ఉండిందా మేడం? హైదరాబాద్ అంటే మా నాన్నగారు మంచి ఉర్దూ మాట్లాడేవారు, ఆయన ఫ్రెండ్స్ అంతా ఉర్దూ ఫ్రెండ్స్ ఉండేవారు. ఆ రోజుల్లో పాకిస్తాన్ సెపరేషన్ అట్లా ఉండేది కాదు మా నాన్నగారి టైంలో, కొంచెం 47 ముందర. సో 47కి కదా, 48లో అయింది పాకిస్తాన్ సెపరేట్. సో అంతకుముందు రజాకార్ టైం అని వచ్చింది, అంటే నిజాం తీసేయాలని, నిజాం జమానా తీసేయాలని, రూల్ తీసేయాలని, అదొకటి. సో ఇలాగా ఉండేదన్నమాట. అప్పుడు హిందీ
ఐ మీన్ ముస్లిం హిందూ ఫైట్స్ చాలా అయ్యేవి ఓకే హైదరాబాద్లో. సో మా నాన్నగారికి ఆ ఉర్దూ అనేది చాలా బాగా పట్టింది. ఇప్పుడు మా తమ్ముడు కూడా అదే సేమ్. ఓకే ఉర్దూ అనేది నిజంగా వర్డ్స్లో ఎంత స్వీట్నెస్ ఉంటుందో ఆ ఉర్దూలో. గజల్స్ కానీ అసలు అవి వింటుంటే ఎక్కడికో వెళ్ళిపోతాం. ఆ పాత పాటలన్నీ చాలా ఇష్టపడతాను. దే టేక్ అస్. దాంట్లో కూడా స్పిరిచువాలిటీ కూడా ఉంటుందమ్మా. ఆ గజల్స్లో ఓన్లీ రొమాన్సే కాదు, స్పిరిచువాలిటీ ఉంటుంది. ఇప్పటికీ కూడా నేను కొన్ని మొన్న ఇంట్లోనే నాకు ఒంట్లో బాగాలేక కొన్ని నెలలు ఇంట్లో ఉన్నప్పుడు ఆ పాత పాటలన్నిటినీ దాన్ని స్పిరిచువల్ మీనింగ్ తీయడం వచ్చేసింది నాకు. మామూలు పాటలే అవి, నిజంగా అంతకుముందు మామూలుగానే విన్నాను నేను, నాకేమీ లేదు బుర్రలో. కానీ ఆ టైంలో ఏమో తెలియదు, ప్రతి పాటల్లో నేను స్పిరిచువల్ మీనింగ్ చెప్పేదాన్ని. ఒక పాట ఉంది, ఏది లాగా చున్నెరి మే దాగ్ చుపావు కేసే అని ఒక పాట ఉంది. చున్నెరి మే దాగ్ అంటే ఏంటంటే మన బాడీలో మచ్చ, మన ఆత్మలో మచ్చ. దాని రియల్ మీనింగ్ అంతా ఏంటంటే వాడు చెప్పింది ఏంటంటే ఆత్మ అనేది ఇక్కడికి వచ్చింది, మన పుట్టిల్లేమో అది, అత్తగారిల్లేమో ఇది. మనం ఎప్పటికన్నా మళ్ళీ ఆ లోకానికి వెళ్ళిపోవాలి. నువ్వు ఇక్కడ నువ్వు మచ్చ తెచ్చుకొని నీ తండ్రికి ఆ మచ్చ ఎలా చూపిస్తావు? లాగా చున్నరి మే దాగ్ చుపావు కేసే మోరి చున్నరియా ఆత్మ మోరి, నా చున్నరియా ఆత్మ, మేము మోరి చున్నరియా ఆత్మ మోరి. దాన్ని నువ్వు ఎలా చూపించగలవు నీ తండ్రికి? నువ్వు ఇక్కడ మిస్బిహేవ్ చేసి ఇక్కడ నువ్వు అన్ని గల్తియా అంటే తప్పులు చేస్తూ పోతే నువ్వు పైన నీ యొక్క తండ్రికి నువ్వు మొహం ఎలా చూపిస్తావు? ఆ సాంగ్లో అది ఉంది. ఎంత బాగుందంటే మీనింగ్ కదిలిస్తుంది. నిజమే, ఇక్కడ అడ్డమైన తప్పులు చేసేసి మనం అనుకుంటాం ఎవరూ చూడలేదని. మొన్న సార్ చెప్పారు, ఏది అమెరికాలో వెళ్తూ ఎక్కడ అమెరికాలో ఎందుకు, ఇక్కడ కూడా మన రోడ్డు మీద కారు వెళ్తూ ఉంటుంది, ఎక్కడైతే కెమెరా వస్తుందో మనం తప్పకుండా స్లో చేస్తాం అక్కడ. ఎందుకంటే కెమెరా క్లిక్ చేస్తుంది, నిన్ను పట్టేసుకుంటుంది, ఫోటో తీసుకుంటుంది. అలాగే మనం ఎప్పుడు కూడా మన పైన గైడ్స్ మనని చూస్తూనే ఉంటారు. మనం అనుకుంటాం మన ఎవరూ చూడడం లేదు అని. ఆ పాటలో ఇది ఉంది, ఎవరూ చూడలేదు అనుకుంటాం కానీ పైన ఉన్నాడు, నీ ఫాదర్ ఉన్నాడు పైన. యువర్ ఫాదర్ ఈజ్ దేర్ అబ్జర్వింగ్ ఎవ్రీ డామ్ థింగ్ వాట్ యు ఆర్ డూయింగ్, గుడ్ ఆర్ బ్యాడ్. వీఆర్ కంప్లీట్లీ అవర్ రెస్పాన్సిబిలిటీ బికాజ్ వీఆర్ డూయింగ్ విత్ ఫ్రీ విల్, నాట్ వీఆర్ డూయింగ్ విత్ ఎనీ అదర్ రీజన్. నా డెస్టినీ నేను ఇలా ప్లాన్ చేసుకొచ్చాను కాదు, ఇక్కడికి వచ్చాక నీ ఫ్రీ విల్ వాడుతున్నావు, వాడి అడ్డమైన పనులు చేస్తున్నాం మనం చేసి. అక్కడ ఆ పాటలో ఆ మీనింగ్ ఎంత బాగుందో ఆ సాంగ్. మేడం ఒక్కసారి ఆ పాట ఏమైనా హమ్ చేయగలరా మేడం? లాగా చున్నరి మే దాగ్ छुपाऊं कैसे लगा चुनरी में दाग छुपाऊं कैसे घर जाऊं कैसे लगा चुनरी में दाग. So now you started taking spiritual wisdom from the songs. When you are at home, when you are not able to go out anytime, ఇప్పుడు మనం ఉన్నాం, మనం ఎక్కడికి బయటికి వెళ్ళలేం పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మన లోపలికి వెళ్ళిపోవాలి. బయటికి వెళ్ళలేం కదా, లోపలికి వెళ్ళిపోవాలి. అప్పుడు చాలా కనిపిస్తాయి, మన లోపల చాలా కనిపిస్తాయి. అలా జరిగింది. నేను 8 months నేను ఇంట్లో ఉన్నందుకు నాకు నిజంగా చాలా కనిపించింది. నేను హాయిగా ఉన్నాను. అసలు నా పెయిన్స్ నాది ఏంటి, ఐ వాజ్ ఎంజాయింగ్ మై పెయిన్ ఆల్ ద టైమ్ ఆన్ బెడ్. లేవడం, బాత్రూంలో స్నానం చేయడం, చక్కగా పని మనిషి నాకు నైటీ వేస్తుంది, అన్నీ చేస్తుంది, అన్నం పెడతారు, రాగి జావిస్తారు, మంచం మీద పడుకోవడం, చక్కగా టీవీ చూసుకోవడం. ఐ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్ దట్ దోస్ డేస్. అది
మేబీ మా అమ్మాయి పెళ్ళైన తర్వాత 11లో 12 కూడా ఐ వాజ్ నాట్ ఏబుల్ టు వాక్ ప్రాపర్లీ. ఆ స్టేజ్ మీద కూడా 2012 దాని చక్రంలో కూడా కొంచెం కష్టం మీదే నడిచాను. సో అప్పుడు అనమాట అసలు లోపల సేఫ్గా ఉంటుందమ్మా. మనం అనుకుంటాం కానీ బయట ప్రపంచం హైగా ఉంటుంది. నో, మన లోపల ప్రపంచంలో మనం ఉన్నాం అనుకో, మనం ఎంత సేఫ్గా ఉంటామో, హ్యాపీగా ఉంటాము, సేఫ్గా ఉంటాము, ఏ టెన్షన్స్ ఉండవు, ఏ యాంగ్జైటీస్ ఉండవు, ఎక్కడికో వెళ్ళాలని యాంగ్జైటీ లేదు, హాయిగా రిలాక్స్ అవుతాం. అందుకే లోపలికి వెళ్ళి చుట్టుపక్కల జరుగుతున్నా సరే వీల్ విట్నెస్ అంతే. ఇట్ విల్ బి జాయ్ఫుల్. యా, యూఆర్ ఇన్సైడ్, నథింగ్ విల్ టచ్ యూ, నీకేది అంటదు. అందుకని లోపలికి వెళ్ళమని. సో అలాగా నా జర్నీ అంతా ఆ టైంలో నేను హ్యాపీనెస్ అలా ఫీల్ అయ్యాను. ఈయనున్నారు, లేరు, దగ్గర లేరు, పిల్లలు వచ్చేవారు, మున్ని సీని వచ్చేవారు, మా అమ్మ నాతోనే ఉండేది. మా అమ్మ ఏం చేసేది, నాకు ఒంట్లో బాగాలేదని చెప్పేసేసి అన్నం పసుపు అన్నం కలిపి ఇలా దిష్టి తీసి 4 రోడ్ల మధ్య వేడ పాప వెనక్కి తిరిగి చూడకుండా ఆ వయసులో తను చాలా చేసింది. బట్ ఈ ఎడ్యుకేషన్ అంతా కూడా మీకు ఒక స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ముందుకు తీసుకెళ్ళడానికి దట్ ఈస్ ఆల్సో గ్రేట్ ఎడ్యుకేషన్. దట్ ఈస్ ద మెయిన్ ఎడ్యుకేషన్, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అన్నది. ఎంత చదువుకున్నావా, ఎన్ని డిగ్రీలు ఉన్నాయా అని కాదు కదా లెక్క, నువ్వు ఎంత ఇవాల్వ్ అయ్యావు అనేదే ఫైనల్ ఆన్సర్ ఉంటుంది. మేడం, అసలు ఈరోజు స్టార్ట్ చేయడం మీ ఎడ్యుకేషన్తో అలా స్టార్ట్ చేసేసి ఒక రియల్ ఎడ్యుకేషన్కి మనం ఎంటర్ అయిపోయాం మేడం. ఇప్పుడు మనం ఎలా చెప్పొచ్చు అంటే స్పిరిచువల్ ఎడ్యుకేషన్కి అకాడమిక్ ఎడ్యుకేషన్ యాడెడ్ అయింది. అది పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ, హౌస్ వైఫ్స్కి కానీ, చదువుకున్న వాళ్ళకి కానీ, డాక్టర్స్ కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పోలీస్ డిపార్ట్మెంటు, హూఎవర్ ఇట్ ఈస్, దే ఆర్ ప్రిఫరింగ్ మెడిటేషన్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ 6లో స్వర్ణామృతం ప్రోగ్రాంలో స్వర్ణమాల మేడం గారి ఎడ్యుకేషన్ సంబంధించి, సో అందులో ఉన్న ఒక డిఫరెంట్ ఫేజెస్ మనం చూసాం. అంటే ఎడ్యుకేషన్ అంటే ఎలా ఉండాలి, ఎలా మేడం కంప్లీట్గా ఎలా జర్నీ జరిగిందనేది చాలా డీటెయిల్గా తెలుసుకున్నాం. అందులో భాగంగా మంచి స్పిరిచువల్ గేమ్స్, చైన్ గేమ్, స్పిరిట్ గేమ్, ఉజా బోర్డ్ గేమ్ అద్భుతంగా డీటెయిల్గా చెప్పారు. మీరు ఖచ్చితంగా వీటన్నిటిని నేర్చుకొని, ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో అందరూ అక్కడే ఇంట్లో ఉంటారు కాబట్టి ఇలాంటి గేమ్స్ ఆడండి. ఇట్ విల్ గివ్ అ లాట్ ఆఫ్ లెర్నింగ్, స్పిరిచువల్ లెర్నింగ్. అండ్ ఇవన్నీ కూడా మనకి లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ తర్వాత మేడం హిందీ మీద అంత పట్టు సాధించుకొని తన ఎడ్యుకేషన్లో ఇప్పుడు చూస్తే కనుక మేడం నార్త్ ఇండియాలో ఇంగ్లీష్ క్లాసెస్ ఎన్నో తీసుకున్నారు. ఇంగ్లీషు అక్కడ వైజాగ్లో 10th క్లాస్ చదువుకునేటప్పుడు ఇంగ్లీష్ మీద మంచి పట్టు సాధించి ఎన్నో ఇంగ్లీష్ క్లాసెస్ మొత్తం దేశాల్లో మేడం తీసుకున్నారు. ఇంకా తెలుగు అయితే చెప్పనవసరం లేదు, 100,000 క్లాసులు. సో మేడం ఇందాక చెప్పారు, ద రియల్ ఎడ్యుకేషన్ ఈజ్ మెడిటేషన్. ఏవైతే మన ప్రపంచమైతే అయితే ఎడ్యుకేషన్ ఉందో అన్నింటినీ కూడా నేర్చుకుంటూ అన్నింటినీ కూడా మన యొక్క ఆధ్యాత్మిక విద్యలో మనం ఇంప్లిమెంట్ చేసుకోవడమే కాకుండా వీటన్నింటినీ కూడా పంచడం అనేది ఈ యొక్క స్వర్ణామృతంలో ఈరోజు మనకు మేడం ఇచ్చిన అమృతమైన విషయాలు. సో జ్ఞానం, ఎడ్యుకేషన్ అనేదానికి మనకు మెయిన్గా గుర్తుకొచ్చేది ఎవరు అంటే, ఏ మాస్టర్ అంటే వినాయకుడు. సో మై డియర్ ఫ్రెండ్స్, వినాయక చవితి సందర్భంగా సో మేడం ఈ యొక్క విద్య గురించి ఇంత డీటెయిల్గా చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. సో అందరికీ హ్యాపీ వినాయక చవితి. జ్ఞానం అనేది అసలు సిసలైన జ్ఞానం ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం. సో ఈ వినాయక చవితి సందర్భంగా అందరూ ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకోవాలని కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన
పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. And we are signing off. Myself, Chandu, and Patri Madam from Pyramid Valley International. Thank you, friends. Thank you very much.